హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ ఆఫ్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు మనం ఈ టైప్ ఆఫ్ సమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతున్నాడండి. వీటిని సింపుల్గా 12 సెకండ్స్లో ఏ విధంగా చేయొచ్చో మనం చూద్దాం. x = 89, y = 21, z = -110 అయితే ఫైండ్ x³ + y³ + z³ వాల్యూ కనుక్కోమంటుందండి. ఇలా ఇచ్చినప్పుడు ముందు x³ వాల్యూ, తర్వాత y³ వాల్యూ, z³ వాల్యూ చేసి అన్నీ కూడా యాడ్ చేసి అలా పెద్ద ప్రాసెస్ అవుతుందండి. అలా కాకుండా సింపుల్గా ఏం చేస్తామంటే x + y + z వాల్యూ కనుక్కుంటారు. x + y + z = x వాల్యూ 89 + y వాల్యూ 21 + z వాల్యూ -110 వేస్తాం. 89 + 21 110, 110 - 110 0 అవుతుంది. x + y + z = 0 అయితే x³ + y³ + z³ = 3xyz అవుతుంది. x³ + y³ + z³ = 3xyz. that equal to 3 into x value 89 into y value 21 into z value -1. 3 into 21 63, 63 into 89 చేస్తాం. 3 9 27, 3 8 24, 26, 6 9 54, 6 8 48 plus 5 53, 7 10 6 5 5607 వచ్చింది. దాన్ని 11తో మల్టిప్లై చేస్తాం. 5607 into 11 చేస్తాం. 5607 5607 7 7 6 11 6. ఫైనల్ ఆన్సర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 6,16,770. ఈ ఫైనల్గా మనకి x³ + y³ + z³ వాల్యూ. మీరు ఈ సమ్ చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.